సరోగసి పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారా? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో విచారణ చేస్తున్న పోలీసులు డాక్టర్ నమ్రత లావాదేవీలు చూసి షాక్ అయినట్టు తెలుస్తోంది. 2019 నుంచి 5 ఏళ్లలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వాటిపై ప్రధానంగా ప్రశ్నలు గుప్పించారు. మరోవైపు డాక్టర్ నమ్రత కస్టోడియల్ విచారణ ముగియటంతో వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. సుధా, అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు అయితే కస్టోడియల్ విచారణ ఈ రోజు 5వ రోజు నమ్రతను కస్టోడియల్ విచారణకు తీసుకుని విచారించారు. 5 రోజుల కస్టోడియల్లో భాగంగా ఈ రోజు చివరి రోజు కాబట్టి విచారణ జరిపిన నిమిత్తం ఆమె గాంధీ హాస్పిటల్లో ఈమె వైద్య పరీక్షలు నిర్వహించి గాంధీ హాస్పిటల్ నుండి ఈ రోజు ఏదైతే చెంచల్గూడ మహిళా జైలు ఉందో మహిళా జైలుకు మళ్ళీ తిరిగి పంపిస్తారు. కోర్టులో కూడా హాజరుపడతారు కాబట్టి మళ్ళీ తిరిగి చెంచల్గూడ జైలుకు పంపించినటువంటి ఈ 5 రోజుల్లో చూసుకుంటే మొత్తం తొలుగా సరోగసి ద్వారా ఎవరెవరి దగ్గర ఎంత డబ్బును అయితే తీసుకున్నారనే కోణం లోపల దర్యాప్తు చేశారు. అదేవిధంగా ఏఎన్ఎం లో పాత్ర ఎంతవరకు ఉంది అంటూ కూడా అయితే ఈ యొక్క పోలీసు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ మొత్తం తొలుగా చూసుకుంటే వీరి పాత్ర ఎంత ఉందనే వరకు కూడా అయితే విచారించినట్టు తెలుస్తుంది. ఏదైతే నమ్రత బ్యాంక్ ఖాతాలు ఉంటాయో బ్యాంక్ ఖాతాలను కూడా ఆ పోలీసులు 2019 నుండి 24 వరకు మొత్తం తొలుగా ఈ యొక్క అయితే బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. కోట్ల రూపాయలను సరోగసి పేరుతోని కోట్ల రూపాయలను కూడా మొత్తం తొలుగా వెచ్చించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దాని మొత్తం తొలుగా ఈ సంబంధించిన అందరినీ కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.